అర్జున, నువ్వు చూపింది అస్త్రవిద్య కాదు, గారడి. గారడీకి అస్త్రవిద్యకి తేడా ఏంటో నీకు తెలియదు. రానాతో పోటీపడు. నిజమైన అస్త్రవిద్య ఏంటో చూపిస్తా. నేను ఈ భూమిని 21 సార్లు చుట్టి ఎదురైన క్షత్రియులందర్నీ సంహరించిన మహావీరుడు, పరశురాముని శిష్యుడిని. మరి నన్ను ఎదుర్కొనే ధైర్యం నీకు ఉందా అంటూ కర్ణుడు సవాలు విసిరాడు. కర్ణుని రూపం ధైర్యం చూసిన వెంటనే ద్రోణుడు అతను మహారథి అని గ్రహించాడు. అర్జునుడు ఇప్పుడే కర్ణునితో యుద్ధం చేస్తే తప్పకుండా ఓడిపోతాడని, అంతేకాదు ప్రాణహాని కూడా జరుగుతుందని అర్థమైంది. అర్జునుని వయసు తక్కువ, యుద్ధానుభవం ఇంకా రాలేదు. కర్ణునితో పోలిస్తే అతను చాలా వెనకబడ్డాడు. అదే జరిగితే ప్రజలకి రాజకుటుంబాల మీద నమ్మకం పోతుంది. ఒక సామాన్యుడు వచ్చి రాజకుమారులను ఓడిస్తే ఇలాంటి క్షత్రియుల పాలనలో ఎందుకు ఉండాలి అని తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. అంతేకాక కర్ణుడు అందరి ముందే సవాలు విసిరాడు. అర్జునుడు కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. ఆ క్లిష్ట సమయంలో ద్రోణుడు ఒకే మార్గాన్ని అనుసరించాడు. కర్ణుని వేషధారణ చూసి అతను క్షత్రియుడు కాదని గ్రహించి, కర్ణ, ఇది కేవలం క్షత్రియుల మధ్య పోటీ. ఇందులో ఇతర కులస్థులకు స్థానం లేదు. నీది ఏ కులమో చెప్పు, ఆ తర్వాతే యుద్ధం జరగాలి అని అన్నాడు. ఆ కుల నిబంధనను పెట్టి యుద్ధాన్ని నిలిపేశాడు.